మన సమాజంలో యేసుక్రీస్తు అంటే పాశ్చాత్య దేవుడని, భారతదేశంలో పుట్టలేదనే అపోహ ఉంది. పాశ్చాత్యులు ఆ సొంత దేవుడు కాదు యేసు ప్రభు. పాశ్చాత్యులందరూ అంటే అమెరికా, యూరోప్ వారు యేసు ప్రభు వాక్యాన్ని విని మనలాగా నమ్ముకున్న వారే. కానీ అసలు యేసు ప్రభు జన్మస్థానం బెత్లెహేము, ఇజ్రాయిలు దేశంలో ఉన్న బెత్లెహేము. ఆ ఇశ్రాయేలులో కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు, కొంతమంది యూదులుగానే జీవిస్తున్నారు. అంటే తండ్రి అయిన దేవుడైన యెహోవాను, యేసయ్య తండ్రిని విశ్వసించే వారిగా ఉంటున్నారు. అంతేగాని మనం సరిగా అర్థం చేసుకోకుండా బైబిల్ మాట్లాడకూడదు. యేసు ప్రభు మన దేశమోడు కాదు, వేరే దేశమోడు అని అంటే నువ్వు మన వస్తువులే వాడుతున్నావా? ఫారెన్, నీకు ఐఫోన్ కావాలి, ఫారెన్ ఐఫోన్ కావాలి, ఫారెన్ గుడ్స్ బట్టలు అన్నీ కావాలి, కానీ దేవుడు మాత్రం అక్కర్లేదు. మరి ఫారెన్ టెక్నాలజీ కావాలి, ఫారెన్ హెల్ప్ కావాలి. మరి ఇండస్ట్రీస్ వ్యాపారంలోని ఇండస్ట్రీస్